అందరికీ నమస్తే. నా పేరు తేజశ్రీ. నా ఛానల్ పేరు తేజస్ ఫుడ్ డైరీస్. ఈ ఛానల్లో ఈజీ, టేస్టీ అండ్ హోమ్ స్టైల్ రెసిపీస్, బిగినర్స్ నుంచి ఫుడ్ లవర్స్ వరకు అందరికీ ఉపయోగపడే రెసిపీస్ మా ఛానల్లో ఉంటాయి. ఫుడ్ లవర్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నా ఫుడ్ జర్నీకి భాగం అవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా వెజ్ బర్గర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థములు: ముందుగా 2 ఫుల్ బన్స్ 2 స్లైసెస్ కింద కట్ చేసి తీసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక బౌల్తో తీసుకోండి. సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ ఒక బౌల్తో తీసుకోండి. ఇంకా స్లైసెస్గా కట్ చేసుకున్న క్యారెట్ ఒక బౌల్తో తీసుకోండి. బర్గర్కి సరిపడే మైనీస్, ఇంకా 1 స్పూన్ టమాటో కెచప్, ఇంకా సరిపడే చీజ్ స్లైసెస్ తీసుకోండి. తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని టమాటో కెచప్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలాగా 2 స్లైసెస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మైనస్ తీసుకొని 2 స్లైసెస్కి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలా ఈవెన్గా 2 స్లైసెస్కి స్ప్రెడ్ చేసుకోండి మైనస్ని. ఇలా నేను 2 బన్స్కి అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేసుకోవచ్చు. ఇంకా టమాటాస్ కూడా దీని మీద వేసుకోవాలి. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసుకున్న క్యారెట్స్ని బ్రెడ్ స్లైస్ మీద పెట్టుకోద్దాం. సరిపడా చీజ్ స్లైస్ని తీసుకొని బ్రెడ్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. 2 బన్స్ మీద చీజ్ స్లైసెస్ అప్లై చేసుకున్న తర్వాత రెండింటిని క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ 2 బన్స్ని ఓవెన్లో పెట్టుకొని హీట్ చేసుకోవచ్చు. ముందుగా స్విచ్ ఆన్ చేసుకుందాం. తర్వాత ఓవెన్ ప్లేట్లోని 2 బన్స్ని పెట్టుకోవచ్చు. పెట్టుకొని టైం నేనైతే 1 minute 30 seconds పెడుతున్నాను. మీకు కావాల్సిన టైంని సెట్ చేసుకోండి. ఓవెన్ని క్లోజ్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేసి మనకి బర్గర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు బర్గర్ని బయటికి తీసేద్దాం. యమ్మీ యమ్మీ హోమ్ మేడ్ వెజ్ బర్గర్ రెడీ. బర్గర్ ఎలాగొచ్చిందో చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.